జనసేనలో కీలక నేత నాగబాబు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. ఒకప్పుడు పార్టీలో యాక్టివ్గా ఉన్న ఆ లీడర్ ఎమ్మెల్సీ పదవి పొంది సైలెంట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ స్క్రీన్ మీద కంటే బుల్లితెర మీద ఎక్కువగా కనిపిస్తున్నారు ఆయన. ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకుని కొన్ని రోజుల పాటు హడావిడి చేసిన ఆ లీడర్ మంత్రి పదవి ఇంకా రాలేదని అలిగారా? ఎమ్మెల్సీ వచ్చిందని సైలెంట్ అయిపోయారా? జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఎన్నికల ముందు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు అనే టాక్ రాజకీయ వర్గాల్లో విస్తరిస్తుందట. జనసేన పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో చాలా యాక్టివ్ గా పనిచేసిన నాగబాబు ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకుని అక్కడ పార్టీని యాక్టివేట్ చేయడంలోనూ ఎంతగానో కృషి చేశారని టాక్ ఉంది. అంతేకాదు కూటమి కోసం తాను పోటీ చేయాలనుకున్న అనకాపల్లి ఎంపీ సీటుని తమ్ముడు నిర్ణయం మేరకు వదులుకున్నారు. ఎన్నికల తర్వాత కూటమిలో ఒక ఎమ్మెల్సీ స్థానం జనసేనకు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని నాగబాబుకిస్తారని ప్రచారం నడిచింది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుని కాదని పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన హరిప్రసాద్ కి ఎమ్మెల్సీని ఇచ్చారు. ఆ సమయంలో కూడా నాగబాబు పెద్దగా అసంతృప్తి చెందలేదు. ఆ తర్వాత కూటమి ఈక్వేషన్ లో భాగంగా నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. అయితే తాజాగా ఎమ్మెల్సీ పదవి వచ్చిన దగ్గర నుండి నాగబాబు పార్టీ పరంగా అంతగా యాక్టివ్ గా లేరు అని ప్రచారం నడుస్తుందట. ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకుని మండలికి హాజరైన నాగబాబు ఆ సమావేశాల తర్వాత పొలిటికల్ గా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు అనే ప్రచారం నడుస్తుందట. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానంలో, నెంబర్ 2గా నాదెండ్ల మనోహర్ ని పిలుచుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాతి 3వ స్థానంలో నాగబాబుని చూస్తారనేది పార్టీ నేతలు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. అలా పార్టీలో 3వ స్థానంలో ఉన్న నాగబాబు ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు అనేది చర్చనీయాంశము మారిందట. నాగబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనే చర్చ అటు జనసేనలోనూ రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలోనూ చర్చించుకుంటున్నారట. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాక ఉత్తరాంధ్ర పిఠాపురం పర్యటనలు, సమావేశాలు, పార్టీ బలోపేతం కోసం కమిటీలు అంటూ చాలా కార్యక్రమాలను నిర్వహించాలనే ప్రణాళికలు రూపొందించుకున్నారట. పార్టీ కూడా ఆ దిశగా నాగబాబుకు ఆ బాధ్యతలు అప్పగించినట్టు ఆ మధ్య ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా నాగబాబు మాత్రం రాజకీయాల మీద కంటే టీవీ షోల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుందని జనసేన పార్టీలో కొంతమంది మాట్లాడుకుంటున్నారట. ఎన్నికలైన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారిక లెటర్ హెడ్ మీద నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. అయితే ఇది జరిగి ఏడాది దాటినా నాగబాబుకి మంత్రి పదవిపై ఇప్పటికీ కూడా ఎవరూ మాట్లాడడం లేదు. నాగబాబుకి మంత్రి పదవి విషయంలో రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు మారిపోయాయి అని, అందుకే నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం ఆలస్యమవుతుందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుందట. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి పదవి ఇస్తున్నామంటూ అధికారిక లెటర్ హెడ్ విడుదల చేసినప్పటికీ ఇప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడంతో నాగబాబు అలిగారా, అందుకే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నాడా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుందట. కారణాలు ఏమైనా గానీ నాగబాబు మాత్రం పార్టీలో యాక్టివ్ గా లేరు అనే విషయాన్ని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారట. పార్టీని మరింత బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కి అండగా ఉండాల్సిన సమయంలో నాగబాబు ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారో తెలియట్లేదన్న భావన కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారట. మరి నాగబాబు మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ అవుతారు, పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటారు అని నేతలు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారట.